రూపాయలు వస్తున్నాయి, ఈ పోతుంది, పైన టాప్లో పోతుంది, ఇవన్నీ వద్దు. వాడు ఇస్తే 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడు. ఏం బా 10 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ సంపాదించుకుంటారా? వాడు ఆడ నుంచి కింద పడితే నీకు దేవుడు చూపిస్తాడు, చుక్కలు చూపిస్తాడు. నడిపేవాడికి నడపనోడికి కూడా మోటార్ సైకిల్ ఇచ్చి పంపించడము, వాడు పోయి వేరే వాడికి పంపించడము, ఇవన్నీ తప్పులే కదా. తప్పు జరుగుతూనే కదా ఏదైనా కానీ చట్టం యాక్షన్ తీసుకుంది. ఏమ్మా స్టాప్ అయిందా, మళ్ళీ కొత్తగా అప్లై చేస్తున్నాను. ఒకసారి వెరిఫై చేయాలి. ఎందుకంటే వాహనంలో అప్లోడ్ నేను తీసుకోరండి, వాహనంలో అప్లోడ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే మొత్తం అన్ని ఇప్పుడు ఆల్ ఇండియా అంతా ఒకే దీని మీద రన్ అవుతుంది, వాహన మీద. ఇది ఏమైపోయిందంటే ఇది పాతది. ఇప్పుడు దీని తర్వాత మధ్యలో మళ్ళీ ఇంకా ఓటీఎస్ఐ వచ్చింది, తర్వాత వాహనం వచ్చింది. ఇది నువ్వు ఓటీఎస్ఐలోనే ఇది అప్డేట్ కాలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది, మేమేం కాదు. ఊరికే సెల్ ఫోన్లోనే మేమే మిమ్మల్ని డ్రైవింగ్ లైసెన్స్ రద్దుపరచచ్చు. ఇప్పుడు ఉంది, ఆ యాప్షన్ ఉంది మాకు. అయినా మీకు మేమేమి చేయటం లేదు కదా. చేస్తున్నామా? లైఫ్ అయినప్పుడు రోడ్డు ఎక్కినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది కూడా అది కూడా లైఫే కదా. ఇది నీ లైఫ్ అయినప్పుడు అది కూడా నీ లైఫే కదా. మీరు వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు డ్రైవ్ చేసుకుంటూ ఏమి ఎవరికి ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందులు కలుగజేసుకోకుండా వెళ్ళిపోవాల బాధ్యత మీకుంది కదా. తాగి డ్రైవింగ్ చేస్తే దానివల్ల ఎంతమందికి ప్రమాదం చెప్పండి. వాటి గురించి కూడా చెప్పాలి కదా. కాకి యూనిఫామ్ మస్టర్స్ ఉంటే పెట్టుకోండి. నేను చొక్కా ఒంటి మీద చొక్కా ఉంటే నాకు యూనిఫామ్ ఉంది, నేను యూనిఫామ్ వేసుకోకపోతే నాకు లెక్క చేస్తారా? నాకు ఇది నా డ్రెస్ కోడ్, ఇది దీనికి ఉన్న విలువ నాకు కాదు, దీనికి ఉంది విలువ. నీ 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 యూనిఫామ్కి ఉన్న విలువ అది నీ బాధ్యతను గుర్తింపు చేస్తుంది. అర్థమైందా? నీ బాధ్యతను తెలియపరుస్తుంది. ఈ యూనిఫామ్ నీ బాధ్యతను తెలియపరుస్తుంది. మరి యూనిఫామ్ లేకపోతే యూనిఫామ్ ప్రతి ఒక్కరు యూనిఫామ్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అన్నీ అపోహాలే. మమ్మల్ని కోర్టు పోతే పోలీసు వాళ్ళు ఆడి పిలుస్తారు, ఇంటికి పిలుస్తారు. ఒక మనిషికి సాయం ఉండో, ఒక మనిషికి సాయం చేయాలనుకున్నప్పుడు ఏదో మన వంతు మనం సహాయం అనేది మాట సహాయం. నువ్వు పోయి కోర్టులో ఆ రోజు జరిగిన విషయం చెప్తే ఆ వ్యక్తికి చనిపోయినటువంటి వ్యక్తికి న్యాయం చేసిన వాడు అవుతాడు. అర్థమైందా? ఇది ఒక ఎత్తు, అది ఒక ఎత్తు. నేను బుద్ధస్తమానం పిలవరు కదా. ఇంకా కేసుల విషయం అంటావా? ఆటో డ్రైవర్లకు లారీ డ్రైవర్లకు కేసులు మేము పెట్టినటువంటి చట్టం కాదు, ప్రభుత్వం పెట్టినటువంటి చట్టం మేరకే మేము యాక్ట్ చేస్తాం. ఇప్పుడు సార్ ఏదో నేను పేదవాడిని పొరపాటు నేను పెట్టినానంటే మేము కూడా పంపించేస్తాం. కొన్ని మినహాయింపులు ఉంటాయి, కొన్ని అమలు చేయాల్సినటువంటివి కొన్ని ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మీరంతా మేడం గారు చెప్పినటువంటివి వినండి, మేము చెప్పినటువంటివి వినండి. రెండోది, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఏ వ్యక్తి కూడా బండి నడపరాదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదు. సరే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసావు, దానికి ఏదో మేము చూస్తున్నట్టు పోతాం. కానీ తాగి డ్రైవింగ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నువ్వు నడిపి వేరే వాడిని గాయపరిచి దారి పూర్త కనపడినట్లా గుంజుకుంటూ పోతుంటే ఎవరు ఊరుకుంటారు? ఊరుకోరు కదా. చట్టం ఊరుకుంటుందా? ఎవరెవరు ఏదో విధంగా నీకు పనిష్ చేయాలి కదా.